ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రాణాలను తీస్తున్న వ్యాధి క్యాన్సర్. క్యాన్సర్ కణాల పెరుగుదలకు ఆహారంగా మన శరీరంలో తయారయ్యే షుగర్ మారుతుందని చాలా మందికి తెలియదు. మీరు తెలుసుకోబోయే రెమెడీ క్యాన్సర్ కణాలకు ఆహారం అందకుండా చేసి క్యాన్సర్ ను నివారిస్తుంది. బేకింగ్ సోడాకు శరీరంలో షుగర్ ను తగ్గించే గుణముంది. దీంతో క్యాన్సర్ కణాల పెరుగుదల నిలిచిపోతుంది. అంతేకాదు తేనె క్యాన్సర్ కణాలను నాశనం చేసి హెల్తీ సెల్స్ పెరిగేందుకు దోహదం చేస్తుంది. అయితే తేనెలోని తీయదనం బేకింగ్ సోడా క్యాన్సర్ కణాల్లోకి ప్రవేశించి వాటిని చంపేస్తుంది. అందుకే ఇది ఇంటిలో ఆచరించదగిన ఈజీ క్యాన్సర్ నిరోధినిగా చెప్పొచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్, తేనె 3 టేబుల్ స్పూన్లు. ఇలా చేయాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో బేకింగ్ సోడా వేయాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల తేనె వేసి రెండిటిని చికెన్ పేస్ట్ తయారయ్యేలా కలపాలి. తర్వాత సన్నని సెగపై ఈ పేస్ట్ ని 2 నిమిషాలు వేడి చేయాలి. క్యాన్సర్ పై పోరాడే హోమ్ మేడ్ రెమెడీ తయారైపోతుంది. 3 టేబుల్ స్పూన్ల రెమెడీ ఓ రోజుకు సరిపోతుంది. 3 పూటలా ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. కుటుంబంలో ఎక్కువగా క్యాన్సర్ వంశపారంపర్యంగా ఉంటే ముందు జాగ్రత్త చర్యగా కొన్ని రోజులు వాడొచ్చు. దీనిని వాడే సమయంలో మాంసం, తీపి పదార్థాలు, మైదా పిండితో చేసిన పదార్థాలు తినరాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.